సో హాయ్ హలో దిస్ ఈజ్ సూర్యపంతుల అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి కెమెరా గురించి అయితే మీతో మాట్లాడతానని ముందు వీడియోలో అయితే చెప్పా. సో ఈరోజు అయితే నేను ఈ కెమెరా ఎంత ప్రైస్ కొన్నా అండ్ ఈ కెమెరా ప్లేస్లో వేరే కెమెరాస్ ఏవైనా కొనొచ్చా, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా నేను వీడియోలో అయితే మాట్లాడతా. లెంత్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ కెమెరా గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చూడండి ఫుల్గా. అండ్ ఈ ప్రైస్లో ఏ కెమెరాస్ బాగుంటాయి కూడా చెప్తా. సో అవి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే అన్బాక్సింగ్ వీడియో కాదు, నేను బాక్స్లో ఏ కంటెంట్స్ వస్తాయి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడతా, దాని తర్వాత రేంజ్ గురించి మాట్లాడతా. అంటే వైడ్ యాంగిల్ కానీ టెలిఫోటో అంటే జూమ్ చేసేటప్పుడు ఎంత జూమ్ చేయొచ్చు, ఎంత వైడ్ యాంగిల్లో రికార్డ్ చేయొచ్చు, వాటి గురించి మాట్లాడతా. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఒక యాప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సోనీ ఎవరి దగ్గర సోనీ కెమెరాస్ ఉంటే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇమేజ్ ఎడ్జ్ మొబైల్ అని ఒక యాప్ అయితే ఉంటుంది వాళ్ళది. సో దాంతో కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఫీచర్స్ గురించి కూడా నేనైతే ఈ వీడియోలో మాట్లాడతా. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది కెమెరా గురించి కానీ యాప్ గురించి కానీ. యాప్ అయితే మీరు ఏ సోనీ కెమెరా కొన్నా సేమ్గానే యూజ్ చేయొచ్చు, సేమ్ ఫీచర్సే ఉంటాయి అన్నిటికీ. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం బాక్స్లో కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి బాక్స్ మీద మీకైతే ఇమేజ్ అయితే ఉంటుంది అండ్ 64 GB మీకు బాక్స్లో ఉన్నట్లుగా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో బాక్స్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు 64 GB మెమరీ కార్డ్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 2 years వారంటీతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ దీని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. 4K HDR, సో 4K HDR, వైఫై, బ్లూటూత్, ఇంకా జియూస్ లెన్స్తో వస్తుంది. సో మెయిన్గా ఇదైతే వచ్చే లెన్స్ వచ్చేసరికి జియూస్ లెన్స్తో అయితే వస్తుంది. సో బాక్స్లో వచ్చేసరికి ఇవైతే కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 67,000 చేంజ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇది ఓన్లీ మీరు ఒక్క కెమెరా ఒక్కటే కొనాలి అనుకుంటే ఇదైతే మీకు 59,999కి అయితే వస్తుంది. అంటే మీకు 60,000 అయితే పడుతుంది. ఒకవేళ వ్లాగింగ్ కిట్తో కొనాలి అనుకుంటే మీకైతే ప్రైస్ వచ్చేసరికి 69,000 అయితే పడుతుంది. సో మీరైతే రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. నా మట్టుకి నా సజెషన్ అడిగితే మాత్రం వితౌట్ వ్లాగింగ్ కిట్ కొనడమే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే వ్లాగింగ్ కిట్కి 8,000 అయితే ఎక్స్ట్రా మనం మనీ అయితే స్పెండ్ చేయాలి. అండ్ సేల్స్లో వచ్చేసరికి మీకు ఇది అయితే 54K వస్తుంది. సో ఇంకా బెస్ట్. ఇంకా మీ దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవేవే నుండి ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే ఇంకో 2,000 అయితే తగ్గుతుంది. నాకైతే అలాగే వచ్చింది. నాకు 53 చేంజ్కి అయితే వచ్చింది ఈ కెమెరా అనేది. సో నా దృష్టిలో వ్లాగింగ్ కిట్ అయితే తీసుకోవద్దు. మీరైతే బెటర్ టు గో విత్ ఓన్లీ కెమెరా ఒక్కటే కొనుక్కోండి. మీకు ఒక SD కార్డ్ ఇస్తారు, ఒక బ్యాటరీ ఇస్తారు. సో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే, బ్యాటరీ వచ్చేసరికి ఇది BXNV1 అనుకుంటా. మీకైతే ఇప్పుడు క్లిప్లో చూపిస్తే అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. సో అది వచ్చేసరికి ఆ బ్యాటరీ ప్రైస్ వచ్చేసరికి మనకి సపరేట్గా కొనుక్కోవాలి అనుకుంటే 2,000 లోపల అయితే ఉంది. ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది ప్రైస్ అయితే. సో ఆ ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ బ్లూటూత్ ట్రైపాడ్ అయితే మీరు వేస్ట్ 8,000 దాని మీద స్పెండ్ చేయడం. దానికంటే మీరు ఒక ట్రైపాడ్ని కొనుక్కోవడం బెస్ట్. ఒక 2,000 పెడితే మ్యాన్ఫిటో మినీ ట్రైపాడ్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తుంది. సో ఆల్రెడీ దాని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే నేను చేసాను. ఇక్కడ ఐకార్డ్స్లో వదులుతా ఆ వీడియో అయితే. అక్కడి నుంచి మీరైతే దాని ఫుల్ అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ అయితే మీరు అక్కడి నుంచి చూడొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఆ ట్రైపాడ్నే ప్రతిసారి వాడతా వ్లాగ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, ఇది 4Kలో మీరు రికార్డ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక 1 hour 30 minutes వరకు 4K రికార్డ్ అయితే మీరు టోటల్గా చేయొచ్చు. దీంట్లో బెస్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి, సో ఇప్పుడు దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ విషయానికి వస్తే, దీంట్లో మనకి ఛార్జింగ్ అనేది మీరు ఛార్జ్ చేస్తూ కూడా వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్. పవర్ బ్యాంక్స్ నుంచి ఛార్జ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఎక్కడైనా బయట ప్రదేశాల్లో వ్లాగ్ చేస్తున్నారు అనుకోండి, జస్ట్ పవర్ బ్యాంక్ అంత వెయిట్ ఉండదు. పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి మీరు ఆ కేబుల్ని మన కెమెరా కనెక్ట్ చేసి మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు. ఛార్జ్ చేస్తూ వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు మీ మెమరీ కార్డ్ అయిపోయినంత వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పచ్చు. కెనాన్ కెమెరాస్
కెమెరాస్ వాటిలో అయితే ఈ ఫ్యూచర్ ఉండదు. సోనీ ఇప్పుడు వచ్చే కెమెరాస్లో అన్నిట్లో ఈ ఫ్యూచర్ అయితే ఇస్తుంది. సో ఈ ఫ్యూచర్ అన్ని కెమెరాస్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మనం కంటెంట్ అయితే అప్పుడు ఎక్కువ మనం క్రియేట్ చేయొచ్చు. బికాస్ కొన్ని షార్ట్స్ మనకి కొన్నిసార్లు బాగా వస్తాయి, బట్ అప్పుడు కెమెరా ఆన్లో ఉంచకుండా మనం ఉంచుతాం ఎక్కడ మనకి ఛార్జింగ్ అవుతుందా అని. సో ఇప్పుడైతే ఆ బాధ అయితే లేదు, మనం పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. సో బ్యాటరీ కూడా మీరు ఎక్స్ట్రా బ్యాటరీస్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ కొనక్కర్లే. నా దృష్టిలో వచ్చేసరికి కొనడం వేస్ట్. ఒక పవర్ బ్యాంక్ కొనుక్కొని దాన్ని యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే 10,000 mAh పవర్ బ్యాంక్ మీకు 2,000 రూపీస్కి అలాగే వస్తున్నాయి. సో అవి కొన్ని వాటిని వాడడం అయితే ఇంకా బెస్ట్ అని నా దృష్టిలో అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మెమరీ కార్డ్ అయితే వాళ్ళే 64 GB ప్రొవైడ్ చేస్తున్నారు 4K రికార్డింగ్ది. అదొక బెస్ట్ విషయం అని చెప్పచ్చు. నెక్స్ట్ బెస్ట్ థింగ్ వచ్చేసరికి దీంట్లో మైక్. సో దీంట్లో స్టీరియో మైక్స్ అయితే ఉంటాయి. 3 మైక్స్ అయితే మీకు ఇన్బిల్ట్గానే ఇస్తారు. సో నార్మల్గా మనం ఏ కెమెరా చూసుకున్నా సోనీ అంటే వేరే కెమెరాస్ కెనాన్ ఈ కెమెరాస్ డిఎస్ఎల్ఆర్స్ పాయింట్ అండ్ షూట్లు ఏవి చూసుకున్నా సరే మనకి మైక్ క్వాలిటీ ఎందులోని అసలు బాగుండదు అనమాట. బట్ ఈ కెమెరా విషయానికి వచ్చేసరికి మైక్ క్వాలిటీ దీంట్లో చాలా బాగుంటుంది. ఇన్బిల్ట్ మైకే. ఒకవేళ లేదు నాకు ఇంకా మంచి బేస్ కావాలి, ఇంకా కొంచెం లౌడ్నెస్ కావాలి అనుకుంటే బెటర్ టు గో విత్ ఎక్స్టర్నల్ మైక్స్ ఎప్పుడైనా రికమెండ్ చేస్తాను నేను. బట్ మీరు ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తే నేను బడ్జెట్ అంత పెట్టను అంటే మాత్రం ఈ కెమెరాలో మైక్స్ అయితే చాలా బెస్ట్ ఉంటాయి. మీరైతే నా ఫస్ట్ వీడియోస్ అయితే చూసుంటే ఒక 4-5 వీడియోస్ దాకా 5 ఏంటి ఇంకా ఎక్కువ వీడియోస్ ఒక 6-7 వీడియోస్ దాకా ఇన్బిల్ట్ మైక్నే యూజ్ చేస్తారు. సో ఆ వీడియోస్ చూస్తే మీకు మైక్ క్వాలిటీ అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ దీంట్లో బెస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది ఏ సోనీ కెమెరాలో అయినా బెస్ట్ థింగ్ అని నేను చెప్తా, ఆటో ఫోకస్. సో ఆటో ఫోకస్ దీంట్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. చూడండి కావాలంటే. అయ్యా నా పరువు తీసేస్తున్నాను. సో చూసారు కదా ఆటో ఫోకస్, అసలు ఇన్స్టెంట్ ఆటో ఫోకస్ అని చెప్పచ్చు. మీరు ఏదైనా చూపించండి దీనికి. సో ఇదైతే వెంటనే ఆటో ఫోకస్ అయితే చేస్తుంది. అదే జస్ట్ వెయిట్, నేను ఇంకోటి చూపిస్తా. సో ఇప్పుడు నేను ఒక మోడ్ అయితే ఆన్ చేసా, అదేంటంటే ప్రొడక్ట్ షోకేస్. సో ఇప్పుడు ఆ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, చూసారా ఆటో ఫోకస్, ఇన్స్టెంట్ ఆటో ఫోకస్. సో దాన్ని ఆన్ చేసుకొని మీరు ఏదైనా అన్బాక్సింగ్స్ లేదు ఏదైనా మీరు ఒక ప్రోడక్ట్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటే జస్ట్ మీరు ఆటో ఫోకస్కి అంత ఇబ్బంది పడక్కర్లేదు. జస్ట్ ఇలా పెడితే మీకు ఆటో ఫోకస్ అయితే అవుతుంది. ఇలా తీస్తే ఆటో ఫోకస్ అయితే పోతుంది. మీరు ఒకవేళ ఐస్ నార్మల్గా అయితే కెనాన్ వాటిల్లో అయితే మీరు ఐస్ కవర్ చేసి ఇలా అయితే చూపించాలి. ఇప్పుడు దీంట్లో అలా అవసరం లేదు. నా ఐస్ ఉన్నా సరే ఒక ప్రోడక్ట్ని చూపిస్తే చూసారా నా ఐస్ కనబడుతున్న ప్రోడక్ట్నే ఆటో ఫోకస్ అయితే చేస్తుంది. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు ఈ కెమెరాలో వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కెమెరా కాంపాక్ట్, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఈజీ టు క్యారీ, ఈజీ టు రికార్డ్ అని చెప్పచ్చు. వెంటనే మీరు పాకెట్లో నుంచి తీసి రికార్డ్ అయితే నొక్కి రికార్డ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. పాకెట్లో అయితే పెట్టద్దు, ఎందుకంటే ప్రెస్ అయితే మళ్ళీ కెమెరా పోతుంది. సో చిన్న కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం వేటిలో అయినా క్యారీ చేయొచ్చు, బ్యాగ్స్లో వాటిల్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి వాళ్ళే విండ్ మఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మీకు చూపించారు కదా, ఇది విండ్ మఫ్ అనమాట. సో ఇన్స్టెంట్గా వాళ్ళే బాక్స్లో అయితే ఒక విండ్ మఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేస్తే లైట్గా అయితే కట్ అవుతుంది, మరీ అంత మంచిగా కట్ చేస్తుందని చెప్పను, బట్ బాగానే అయితే కట్ చేస్తుంది నాయిస్ని అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో బెస్ట్ ఫీచర్, దీని ఫ్రంట్ మనకి చూసుకుంటే మీకు ఇప్పుడైతే చూపిస్తా చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరాని, రెడ్ లైట్ అయితే ఒకటి వెలుగుంది కదా. సో అదేంటంటే మనం రికార్డ్ ఆన్ చేసినప్పుడు ఆ లైట్ అయితే వెలుగుతుంది. ఇది బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే మనకి వేరే కెమెరాస్లో ఆ ఫ్యూచర్ లాగా రికార్డ్ అవుతుందో అవ్వదో మనకైతే తెలియదు. బట్ ఈ కెమెరాలో మనం రికార్డ్ నొక్కి మనం రికార్డ్ చేస్తుంటే ఫ్రంట్ లైట్ అయితే ఆన్లో ఉంటుంది. అది ఉన్నంతసేపు రికార్డ్ అవుతున్నట్టు అయితే మనకి ఈజీగా తెలియడానికి అదైతే వాళ్ళు ఇచ్చారు. సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అన్నిటికంటే బెస్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్లిప్ స్క్రీన్. సో దీనికి వచ్చేసరికి మనకి ఫ్లిప్ స్క్రీన్ మెకానిజంతో వస్తుంది. మీరు కెమెరా స్క్రీన్ని ఫ్లిప్ చేయొచ్చు మీ డైరెక్షన్లో పెట్టుకొని. మీరు రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా, ఇటు సైడ్ చూస్తున్నా, ఎందుకంటే ఇటు సైడ్ స్క్రీన్ ఉంది, నాకు నేను కనబడుతున్నా ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ అవన్నీ నేను ఎక్కడి నుంచే మానిటర్ లాగా ఇదైతే యూజ్ అవుతుంది.
సో ఇది ఒక బెస్ట్ థింగ్ వ్లాగర్స్కి కానీ అన్బాక్సర్స్కి కానీ ఎవరికైనా సరే ఎవరైతే వీడియోస్ రికార్డ్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. అండ్ దాని ప్లేస్ కూడా బెస్ట్ ప్లేస్లో ఇచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన కెమెరాస్ అన్నిటిలో కల్లా ది బెస్ట్ ప్లేస్ అంటే ఈ కెమెరాకి ఇచ్చిన ప్లేసే. సో నార్మల్గా అయితే కెనాన్లో అండ్ దీని ప్రీవియస్ కెమెరాస్లో కూడా టాప్ ఫ్లిప్ అయితే ఉండేది, టాప్ డైరెక్షన్లో ఫ్లిప్ చేయొచ్చు. బట్ దానివల్ల మనం ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసినప్పుడు దానికైతే అడ్డొచ్చేది, చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ దాన్ని అయితే ఇప్పుడు సాల్వ్ చేశారనే చెప్పచ్చు. సో దీనికైతే ఒక లైక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్. సో ఫస్ట్ మెయిన్ కాన్ వచ్చేసరికి వైడ్ యాంగిల్. నాకు ఇన్ని రోజులు వాడే కనిపించింది అయితే వైడ్ యాంగిల్. సో ఇదైతే అంత వైడ్ అయితే రాదు, ఎందుకంటే ఇది డిఎస్ఎల్ఆర్ కాదు, దీని లెన్సెస్ అయితే మనం చేంజ్ చేయలేం. సో ఫస్ట్ థింగ్, ఇది వైడ్ యాంగిల్, అంత ఎక్కువ వైడ్ యాంగిల్లో షూట్ చేయలేం మనం బ్లాగ్ చేస్తున్నప్పుడు. మెయిన్గా ఇలా స్టూడియోలో మన ఒక హౌస్లో ఆర్ స్టూడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే ట్రైపాడ్ మీద డిస్టెన్స్లో పెట్టుకొని రికార్డ్ చేయొచ్చు. విజువల్ కూడా ఇప్పుడే వస్తుంది. సో వైడ్ యాంగిల్కి వచ్చేసరికి వైడ్ యాంగిల్ అయితే అంత మనకి వైడ్ అయితే రాదు వ్లాగ్ చేస్తున్నప్పుడు అయితే. అండ్ వ్లాగ్ చేస్తున్నప్పుడు మనం గ్యారంటీ దీన్ని యాక్టివ్ స్టెబిలైజేషన్ మోడ్లోనే పెట్టుకోవాలి. ఎందుకు అంటే వ్లాగ్ అనేది మనం నడుస్తూ చేస్తాం, అక్కడక్కడ విజువల్ సౌండ్ అయితే కొంచెం పట్టించుకోకండి, అది వస్తూనే ఉంటుంది ఎంత ట్రై చేసినా. సో మనం నడుస్తూ రికార్డ్ చేసినప్పుడైతే షేక్ చేస్తూ ఉంటాం, కెమెరా అయితే షేక్ అవుతుంది. సో యాక్టివ్లో పెట్టుకొని రికార్డ్ చేస్తే మీకు ఫుటేజ్ అనేది క్లియర్గా వస్తుంది. సో యాక్టివ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే క్రాప్ అయితే అవుతుంది, ఇంకా క్రాప్ అయితే చేసేస్తుంది. సో ఇదొక మైనస్ అయితే నేను చెప్తా, ఇప్పుడు మీకు అయితే చూపిస్తా. సో ఇప్పుడు మీరు చూస్తుంది స్టాండర్డ్ మోడ్లో ఉంది. స్టాండర్డ్ మోడ్లో ఉంటే ఈ వైడ్ అయితే వస్తుంది. సో ఎంత వైడ్లో అయితే రికార్డ్ చేయొచ్చు. అదే యాక్టివ్లోకి ఇప్పుడు యాక్టివ్లోకి షిఫ్ట్ చేస్తే చూడండి మీరు క్రాప్ అయితే గమనించవచ్చు. సో చూస్తున్నారు కదా, నా ఫేస్ అయితే క్రాప్ అయింది, నా హెయిర్ పోయింది, అండ్ ఇక్కడ వరకే హ్యాండ్స్ అయితే నేను పెట్టగలుగుతాను. నేను ఇందాకలో అయితే ఇక్కడ వరకు ఉండేది. సో యాక్టివ్లో అయితే ఈ క్రాప్ అయితే మనకి వస్తుంది ఒక 2 ఇంచెస్ ఇటు అటు ఫటక్ అనమాట. సో ఫసక్ అయిపోతాయి. సో ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. అసలుకే కెమెరా అమ్మా ఇంకెన్ని విజువల్సే. సో యాక్టివ్ మోడ్లో అయితే క్రాప్ అయితే అవుతుంది, ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి స్లో మోషన్ వీడియోస్. సో స్లో మోషన్ వీడియోస్ దీంట్లో 5 సెకండ్సే రికార్డ్ చేయగలం, అంతకుమించి స్లోమో వీడియో అయితే రికార్డ్ చేయలేం. ఇది మేజర్ డ్రాబ్యాక్ అని అయితే నేనైతే ఫీల్ అవుతా. అది వాళ్ళు కొంచెం మనకి తగ్గట్టు మనం టైం సెట్ చేసుకోవడం ఇచ్చుంటే బాగుండని అనిపించింది. అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ అలా ఇచ్చుంటే బాగుండని అనిపించింది. మరీ 5 సెకండ్స్ అంటే చాలా కష్టం ఒక స్లోమో వీడియో 5 సెకండ్స్ రికార్డ్ చేయాలంటే. సో అదొక మేజర్ డ్రాబ్యాక్. ఒకవేళ మనం స్లోమో ఎక్కువ లెంత్ కావాలి అనుకుంటే మనం 4Kలో రికార్డ్ చేసి దాన్ని అయితే మన ఎడిటింగ్లో స్లోమో అయితే చేసుకోవాలి. బట్ అలా చేస్తుంటే కొన్నిసార్లు వీడియోలో మూమెంట్ అనేది అంత స్మూత్గా అయితే రావట్లేదు. సో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటున్నాయి. సో అదొక మేజర్ డ్రాబ్యాక్ అని అయితే నేనైతే ఫీల్ అయ్యింది ఇన్ని రోజులు యూజ్ చేసిన దాంట్లో. స్టార్టింగ్లోనే నేను అదైతే ఫీల్ అయ్యా. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి జూమ్. ఈ కెమెరాలో ఇంకా ఇచ్చుంటే బాగుండు. జూమ్ నాకు తెలిసి 4x జూమ్ అంటే మనకి నార్మల్గా ఫోన్స్లో ఉంటాయి కదా 4x జూమ్, అంత జూమే దీంట్లో ఆప్టికల్ జూమ్ అయితే ఉంది. అంతకు మించి దీన్ని అయితే మనం జూమ్ చేయలేం. అదొక మేజర్ డ్రాబ్యాక్. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 100 మీటర్స్ కూడా కాదు, ఇంకా తక్కువే. 4x అంటే మీకు తెలుసు కదా. సో అంత జూమ్ వరకే మనం జూమ్ అయితే చేయగలం. బట్ క్లారిటీ బాగుంటుంది 4x చేసిన ఒకవేళ జూమ్ క్లారిటీ అయితే బాగానే ఉంటుంది. బట్ జూమ్ అయితే ఎక్కువ జూమ్ అయితే కాదు. ఇవైతే డ్రాబ్యాక్స్. కాన్స్ గురించి వస్తే సో ఇవైతే నేను ఇప్పటివరకు ఫేస్ చేసిన మేజర్ కాన్స్ వచ్చేసరికి. సో ఇప్పుడైతే యాప్ని కనెక్ట్ చేసి యాప్లో కొన్ని ఫీచర్స్ని అయితే చెప్తా. సో నార్మల్ ఫీచర్స్ అయితే కొన్ని చూపిస్తాయి ఇప్పుడు మీకైతే. సో లెట్స్ గో. ఇక్కడ మెనూ బటన్ అయితే ఉంది కదా, ఈ మెనూ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా ఐకాన్, ఆ బ్లాక్లోకి వెళ్ళి మీరైతే ఇక్కడ కంట్రోల్ విత్ స్మార్ట్ ఫోన్ అని క్లిక్ చేస్తే మీకు కెమెరాని ఫోన్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. లేదు నేను ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే
ఇక్కడ సెండ్ టు స్మార్ట్ ఫోన్ ఫంక్షన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. లేదు కంప్యూటర్ అనుకుంటే కంప్యూటర్ క్లిక్ చేయాలి. లేదు డైరెక్ట్గా మీరు వ్యూ చేయాలనుకుంటే టీవీ నుంచి కూడా వ్యూ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ రూమ్లోకి అయితే వచ్చాను. అదే రూమ్లో ఎంతసేపు మాట్లాడే కదా, కొంచెం మీకు కూడా బోర్లా ఉంటుందని వేరే రూమ్కి అయితే వచ్చా. సో నెక్స్ట్ వచ్చేసరికి యాప్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు. సో యాప్ అయితే ఇది వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ చేస్తుంది లైవ్లో ఇక్కడైతే కనబడుతుంది. బట్ కొంచెం ల్యాగ్ అయితే చూసారు కదా, సో కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. బట్ యాప్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఏవైనా క్లియర్ చేస్తే చేయొచ్చు అని నేనైతే నమ్ముతున్నా. కొన్ని అయితే క్లియర్ చేయగలరు, కొన్ని అయితే చెప్పలేము అవి చేస్తారు లేదా అనేది. ఫస్ట్ దీంట్లో మెయిన్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు నా హ్యాండ్స్ ఓన్లీ నా చేతిలో ఫోనే ఉంది. ఇప్పుడు నేను జూమ్ చేయాలనుకోండి కెమెరాని, అంటే ఇప్పుడు నేను జూమ్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ మీరు మీకు ఇప్పుడు కొన్ని ఫ్యూచర్స్ని చూపిస్తా. సో ఇక్కడ WT అని 2 ఉన్నాయి కదా. సో W అంటే వైడ్, T అంటే టెలిఫోటో. అంటే T అంటే జూమ్, టెలిఫోటో ఇన్ ద సెన్స్ జూమ్ అయితే చేస్తుంది. W అంటే ఒకవేళ జూమ్ చేసి ఉంది అనుకోండి, దాన్ని నార్మల్ స్టేజ్కి తేడా. ఇప్పుడు ఆల్రెడీ వైడ్లో ఉంది, సో నేను ఇప్పుడు జూమ్ చేయాలనుకుంటున్నాను. సో టీని నేను ప్రెస్ చేస్తా. సో టీని ప్రెస్ చేస్తా, చూసారు కదా, ఇలా అయితే జూమ్ అయితే అవుతుంది. ఒకవేళ మనకి జూమ్ వద్దు అనుకుంటే, ఎందుకంటే నాకు ఇప్పుడు వద్దు, సో అందుకనే W ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తుంది. సో ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మనం ఒక రూమ్లో ఆర్ ఎక్కడైనా పెట్టి టైం ల్యాప్స్ ఏమైనా తీస్తున్నప్పుడు జూమ్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మనం షేక్ చేయకుండా, అంటే కెమెరాని టచ్ చేసి షేక్ అవ్వడం కన్నా మన యాప్లో నుంచి డైరెక్ట్గా ఇలా అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు. సో బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో వైడ్లోకి వెళ్ళిపోదాం. నా ఫేస్ అంతా బాగా కనబడట్లేదు అనుకుంటా. సో సో నెక్స్ట్ బెస్ట్ ఫ్యూచర్ మెయిన్ ఏంటంటే, ఇది మానిటర్లా మనం వాడుకోవచ్చు. నార్మల్గా అయితే కొంతమందికి వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీడియో ఎలా వస్తుందో చూసుకోవడానికి సపరేట్ మానిటర్స్ అయితే పెట్టుకుంటారు. సో అలా ఏం అక్కర్లేకుండా మన ఫోన్నే ఒక మానిటర్లా యూజ్ చేయొచ్చు. ఇక్కడ DISPN బటన్ ఉంది కదా, డిస్ప్లే బటన్. సో ఆ డిస్ప్లే బటన్ నొక్కితే మీకు ఈ మెనూ అంతా కిందకి వెళ్ళిపోయి ఫుల్ స్క్రీన్లో మీకు వీడియో అనేది ఇక్కడ కనబడుతుంది. సో మీరు దీన్ని ఒక మానిటర్లా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెనూ ఆప్షన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాస్ట్లో అయితే మెనూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు కొన్ని ఆప్షన్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీనికి ఫ్లాష్ మౌంట్ చేశారనుకోండి, ఫ్లాష్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా జూమ్ సెట్టింగ్స్ని మార్చుకోవచ్చు. సో ఇలా కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉంటాయి వీటిల్లో. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాను ఆన్ ఆఫ్ కూడా ఇక్కడి నుంచి అయితే చేయొచ్చు. అండ్ కింద చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా, రెడ్ బటన్ అయితే ఉంది. సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది. రికార్డ్ నేను ఆపాలంటే ఇది క్లిక్ చేస్తే రికార్డ్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇంకోటి, మిగతా ఫ్యూచర్స్ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. బట్ ప్రోగ్రామ్ ఆటోలో ఉన్నప్పుడు మాత్రం మీరు కొన్ని ఫ్యూచర్స్నే ఇక్కడి నుంచి మార్చగలరు. ఒకవేళ మాన్యువల్ మోడ్లో ఉంటే ఇక్కడ మీరు iOS మార్చుకోవచ్చు, షట్టర్ స్పీడ్ మార్చుకోవచ్చు, అన్నీ మ్యాక్స్ టు మ్యాక్స్ మార్చుకోవచ్చు. సో ఇదైతే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఛార్జింగ్, మీ కెమెరాలో ఎంత ఛార్జింగ్ ఉందో ఇక్కడి నుంచే చూడొచ్చు. సో ఇవైతే కొన్ని మెయిన్ ఫ్యూచర్స్. అండ్ ఇక్కడ రన్ టైం, అంటే మీ కెమెరా ఈ 4K అంటే ఇప్పుడు రన్ టైం అయితే చూపిస్తుంది, ఇంకెంతసేపు ఇలా వీడియో అయితే రికార్డ్ చేయగలదు. సో ఇంకా 51 minutes దాకా మెమొరీ కార్డ్ అయితే ఇంకా ఉంది కాబట్టి అంతసేపు అయితే మనం రికార్డ్ చేయగలని ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇదొక క్విక్ యాప్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రైస్కి ఈ కెమెరా తీసుకోవచ్చా లేదా. నేను వచ్చేసరికి 53,000 చేంజ్కి అయితే కొన్నా. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ కెమెరా ఓన్లీ కెమెరా కొనాలి అనుకుంటే మాత్రం ఇది 58,999 అంత ఉంది సంథింగ్. సో నేనైతే కింద లింక్, ప్రతి ఒక్క లింక్, ట్రైపాడ్ది కానీ కెమెరాది కానీ మైక్ది కానీ అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. కావాలంటే బై కూడా చేయొచ్చు. సో సో ఆ ప్రైస్కి మీరు ఈ కెమెరాని కొనొచ్చా అంటే అరౌండ్ 60,000 అనుకోండి. సో ఆ ప్రైస్కి కెమెరా కొనొచ్చా అంటే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఏ సింపుల్ అండ్ కాంపాక్ట్ కెమెరా దెన్ యూ కెన్ బై దిస్ కెమెరా. సో మీరు కాంపాక్ట్గా సింపుల్గా, నాకు వెయిట్ ఎక్కువ ఉండకూడదు, స్మాల్గా ఉండాలి, ఈజీగా నేను ఎక్కడైనా బ్యాగ్ ఓపెన్ చేసి జస్ట్ కెమెరా తీసి రికార్డ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, అది కూడా మంచి క్వాలిటీ నాకు కావాలి, డీఫోకస్ కావాలి, ఆటో ఫోకస్ బాగుండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోడక్ట్స్ షోకేస్ అలాంటి ఆప్షన్స్ నాకు కావాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ దిస్ కెమెరా.
సో వెయిట్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది మీరు ఒకవేళ ట్రైపాడ్ దీనికి అండ్ మైక్ అటాచ్ చేసిన 1 kg మ్యాక్స్ టు మ్యాక్స్ 1 kg కూడా రీచ్ కాదు, ఒక 1 kg రీచ్ అంతే అవుతుంది. బట్ డిఎస్ఎల్ఆర్స్కి వచ్చేసరికి అరౌండ్ 2 kgs కంటే ఎక్కువైనా రీచ్ అవుతాయి కొన్ని కెమెరాస్ అయితే లెన్సెస్ బట్టి. సో యా మీరైతే డిసిషన్ అయితే పర్సనల్గా తీసుకోవాలి. సో ఆ ప్రైస్కి కొనొచ్చా అంటే మై సజెషన్, ఇప్పుడే మీరు వీడియో రికార్డింగ్ అదంతా మీకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా అంటే పాయింట్ అండ్ షూట్ తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం డిఎస్ఎల్ఆర్ ఆ ప్రైస్కి బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో లెన్సెస్ కొనుక్కుంటే ఇంకా మీరు మంచి ఫుటేజ్ని దాని నుంచి క్యాప్చర్ చేసుకోవచ్చు. దీంట్లో లెన్స్ ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత వేరే స్టైల్స్ ట్రై చేసినా అంతలా రావు. అదే మీరు లెన్సెస్ మార్చుకున్నారనుకోండి, టెలిఫోటో, వైడ్ యాంగిల్, లేదు డెప్త్ సెన్సర్, డెప్త్ ఇంకా బాగా బ్లర్ అయ్యే టైప్ లెన్సెస్ తీసుకుంటే మీకు ఇంకా మీ వీడియో అనేది ఇంకా మంచి దీనికైతే వెళ్తుంది. సో నేను ఎందుకు ఇది తీసుకున్నాను అంటే, నేను అంత కెమెరా కాన్షియస్ అయితే కాదు స్టార్టింగ్లో. సో నాకు అంత పెద్ద కెమెరా, అంత పెద్ద లెన్స్ చూసి బయట సైడ్ ఉన్నప్పుడు మాట్లాడాలి అంటే కొంచెం కంఫర్ట్గా నాకు ఉండదని చెప్పి, అండ్ ఈ ప్రైస్కి పాయింట్ అండ్ షూట్ కెమెరాస్లో ఉన్న అన్ని వాటిల్లో ఇది బెస్ట్. ఎందుకంటే దీనికి ఆడియో జాక్ వస్తుంది, అంటే మనం మైక్ని డైరెక్ట్ దీనికి కనెక్ట్ చేసి రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మీరు కెనాన్లో చూసుకుంటే ఆ ఫ్యూచర్ని ఈ ఇయర్ అయితే తెచ్చారు. సో ఈ ఇయర్ వరకు అయితే కెనాన్ పాయింట్ అండ్ షూట్లో ఆ ఫ్యూచర్ అయితే లేదు. బట్ సోనీలో వచ్చేసరికి మీకు ఒక మినీ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది, ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మైక్ ఇన్పుట్ అయితే ఉంటుంది. సో ఈ 3 ఫ్యూచర్స్ అయితే దీంట్లో డిఎస్ఎల్ఆర్ లెవెల్ ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. సో అదొక రీజన్ నేను తీసుకోవడానికి, అండ్ కాంపాక్ట్ ఉంటుందని. సో అదైతే నేను చెప్పాలనుకున్నది. సో ఈ ప్రైస్కి డిఎస్ఎల్ఆర్స్ ఏవి మంచివి తీసుకోవచ్చు అని అడిగితే, ఫస్ట్ కెనాన్ 200D 53కి అలా వస్తుంది, అరౌండ్ 53-54కి. మీకు అందులో ఒక టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తారు, అండ్ కెమెరా మాడ్యూల్ అయితే ఉంటుంది, ఒక బ్యాటరీ ఉంటుంది, ఛార్జింగ్ బ్రిక్ కూడా ఉంటుందని అనుకుంటా, అంత గుర్తులేదు. ఒకసారి లింక్ అయితే అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి మీరైతే చెక్ చేయొచ్చు. వీడియోస్ కూడా ఉంటాయి చాలా, అవైతే మీరు ఒకసారి రిఫర్ చేయొచ్చు. సో నెక్స్ట్ కెమెరా చూసుకుంటే, ఇంకా మా బడ్జెట్ పెంచుకుంటామంటే మాకు ఇంకా మంచి కెమెరా కావాలి అనుకుంటే, ఒకవేళ కెనాన్ సైడ్ అయితే కెనాన్ 80D ఉంటుంది, 90D ఉంటుంది. ఆ రెండుని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. కొంచెం అవి ప్రైజెస్ 70,000 ప్లస్ అయితే ఉంటాయి. విత్ లెన్స్, ఒక లెన్స్తో వస్తాయి. సో అది మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు 70,000 ప్రైస్ దాటితే. ఒకవేళ లేదు సోనీ కెమెరాస్ కావాలి, నేనైతే ఒకటి చెప్తా, మీకు ఫొటోస్కి అయితే కెనాన్ కెమెరాస్ అవి తీసుకోండి, ఎందుకంటే వాటిలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సోనీ కెమెరాస్ నేను వీడియోస్కి అయితే సోనీ కెమెరాసే ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు సినిమాటిక్ షార్ట్స్ తీయాలనుకుంటున్నారు, లేదు షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం గో విత్ సోనీ కెమెరాస్, ఎందుకంటే కలర్ ప్రొడ్యూస్ చేసేది. సో సోనీ కెమెరాస్ కలర్ రీప్రొడక్షన్ అనేది చాలా బాగా చేస్తాయి, యాక్యురేట్గా, నీట్గా, షార్ప్గా ఉంటాయి, అండ్ ఆటో ఫోకస్ చాలా బాగుంటాయి. సో యా సోనీ కెమెరాస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో మీరు ఒక 60,000 ఉంది అనుకుంటే, మీకు పాయింట్ అండ్ షూట్ కావాలంటే గో విత్ సోనీ కెమెరా, ఇంకా కెనాన్ అవి కూడా వద్దు. మీకు పాయింట్ అండ్ షూట్ కావాలంటే సోనీ ZV-1 బెస్ట్ కెమెరా. లేదు నాకు డిఎస్ఎల్ఆర్ కావాలనుకుంటే కెనాన్ తక్కువలో అయితే చూస్ చేసుకోవచ్చు, ఒక 70,000 లోపల వరకు. లేదు 70,000 నేను ప్లస్ పెడతా అంటే మీకు ఫొటోస్కి అయితే కెనాన్ తీసుకోండి, లేదు వీడియోకి అయితే సోనీ ఏ సిరీస్ ఉంటాయి, A6000 అని, A7000, ఆల్ఫా సిరీస్ అని ఉంటాయి. సో వాటిని అయితే ఒక లుక్ వేయచ్చు మీరు, ఒకసారి వాటిని అయితే రిఫర్ చేసి ఒక మంచి కెమెరా అయితే తీసుకోవచ్చు. సో యా ఇదైతే వీడియో వచ్చేసరికి మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా దీని గురించే కానీ, లేదు వేరే కెమెరాస్ గురించి కానీ, లేదు ఏదైనా టెక్నాలజీ రిలేటెడ్ ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే ల్యాప్టాప్స్ గురించి కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను చిన్న చిన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నా దగ్గర కెమెరా ఉంది కాబట్టి ఇంత లెంత్ అయితే చేస్తాను డీటెయిల్గా మాట్లాడుతూ. సో యా I hope you are all doing well and do whatever you want, but be happy, and yeah, you know me, right? I love you. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. అండ్ సో యా మీరు ఒకవేళ ఎవరైనా ఇంకా లాస్ట్ వరకు చూస్తుంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అవుతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే రెస్పాన్స్ ఏదో ఒకటి ఇవ్వడం బెస్ట్. అసలు ఈ రెస్పాండే అవ్వకుండా ఉండడం కన్నా రెస్పాండ్ అవ్వడం బెస్ట్. సో ఒకవేళ వీడియో మీరు చూసినట్టయితే ఇంతవరకు ఏదో ఒకటి కామెంట్ చేయండి, లేదు లైక్ చేయండి, లేదు డిస్లైక్ అయినా చేయండి, ప్రాబ్లం లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని అంటారు కదా. సో సమ్ రెస్పాన్స్ ఈజ్ బెటర్ దెన్ నో రెస్పాన్స్. సో ఇది కరెక్టో కదా నాకు సెంటెన్స్ తెలీదు, బట్ బాగుందని యూజ్ చేశాను. సో అర్థమైతే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆర్ డిస్లైక్ అయినా చేయండి, మీ ఇష్టం. సో యా, సో ఇంతసేపు రికార్డ్ చేస్తుంటే బయట పిల్లలే అరుస్తున్నారు. నేను అందుకే నా రూమ్లో చేసుకుంటా, బట్ స్వెట్ ఎక్కువ వస్తుందని ఇక్కడ ఏసీ ఆన్ చేసుకొని ఇక్కడ చేస్తున్నా ఈ ఒక్క షాట్. ఈ షాట్ చేసే లోపలే అరుపులు మెరుపులు అన్నీ అయిపోతున్నాయి బయట. వాట్ ద హెల్ అండ్ హెవెన్. ఎనీవే, టేక్ కేర్. అండ్ అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమంటున్నా అంటే, ఇప్పుడు మీకు ఏవైనా టెక్నాలజీకి సంబంధించింది మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, అంటే అదే సిపియూలో మీకు గ్రాఫిక్ కార్డ్స్కి సంబంధించి ర్యామ్ కావాలనుకుంటున్నారు, అవన్నీ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకైతే డిఎం అయితే అక్కడ చేయొచ్చు. నేను అక్కడి నుంచి మీకు వెంటనే రిప్లైస్ అయితే ఇస్తుంటాను, ఎందుకంటే మనకు అంత ఫాలోయింగ్ లేదు, మనకి ఎవరు మెసేజ్ చేయరు. సో ఒకవేళ మీరు ఏవైనా కంప్యూటర్ బిల్డ్ చేసుకుంటున్నారు, లేదు ల్యాప్టాప్ ఏదైనా కొనుక్కుంటున్నారు, లేదు మొబైల్ కొంటున్నారు అంటే, మీకు ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉంటే, లేదు ఏది తీసుకోవాలి అనే డౌట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయొచ్చు మీరు అక్కడి నుంచి. నేను అక్కడి నుంచి అయితే మీకు సో బెస్ట్ 2 అయితే మీకు వెతికి నేను క్లియర్గా వాటి గురించి తెలుసుకొని ఏది బెస్టో మీకు ఒక 2 అయితే మీకైతే మెసేజ్లో లింక్స్, డైరెక్ట్ లింక్సే షేర్ చేస్తా. వాటి నుంచి మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో యా, ఇది కూడా సో ఫాలో అవ్వమనేది, అందుకే నేను ఫాలో అవ్వమనేది, మీకు యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా ఫాలోవర్స్ అయితే పెరుగుతారు ఆబ్వియస్లీ. సో యా, ట్రై టు ఫాలో. మీకు ఏవైనా టెక్నాలజీకి సంబంధించిన డౌట్లు ఏవైనా, నాట్ ఓన్లీ మొబైల్స్, కంప్యూటర్స్ అనే, లేదు కెమెరాస్ అనే కాదు, ఇంకేవైనా ఉన్నా అడగచ్చు. నా వరకు నాకు తెలిస్తే మాత్రం రిప్లై అయితే ఇస్తా. నార్మల్గా తెలియపోయినా సరే తెలీదు అని అయితే రిప్లై ఇస్తా. సో యా, ట్రై టు యూజ్ ఇట్. సో యా, దట్స్ ఇట్.